తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఆయన ఓ మంత్రి, అలాంటి మంత్రి కాదండి, రాష్ట్రానికే ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ చేతిలో ఉంది కనుక తన నియోజకవర్గంలో ఏ సమస్యైనా ఇట్టే పరిష్కరించుకునే వెసులుబాటు ఆయనకుంటుంది, ఉంది కూడా. మరి అలాంటి ఆర్థిక శాఖ మంత్రి నియోజకవర్గంలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీటి కష్టాలు తీర్చాల్సిన మంత్రి గారు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో బిజీగా ఉన్నారు. పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈయన అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన పయ్యావుల కేశవ్కు పాలన అనుభవం ఉంది. అయినప్పటికీ సొంత నియోజకవర్గంలో ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో ఘోరంగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం తాగునీటి కష్టాలు. తమ ప్రాంతంలో తాగునీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ నియోజకవర్గంలో మహిళలు రోడ్డెక్కారు. ఒకటి కాదు, రెండు కాదు. ఉరవకొండ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. వజ్రకరూర్, ఉరవకొండ మండలాల్లో చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో మహిళలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తన నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిన మంత్రి పయ్యావుల కేశవ్ ఏమాత్రం పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు అధికారం, మరోవైపు మంత్రి పదవి ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో మంత్రి పయ్యావుల విఫలమవుతున్నారు. సొంత నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోవట్లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.